రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు వెళ్లిన సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి కొండా సురేఖ. గతంలో మంత్రి హోదాలో విదేశాలకు వెళ్లిన కేటీఆర్ ఏం చేశారో, ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసని అన్నారు. సీఎంపై లేనిపోని నిందలు మోపడం ఆపాలని కోరారు. రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి ఒక కంపెనీలో ఏదో అది ఉంది, అందుకే రేవంత్ రెడ్డి వెళ్ళాడు అనేటువంటి మాట చెప్పడం చాలా బాధాకరం. గతంలో 22 జూన్ 10వ తేదీన భువి బయోకెమికల్స్ కంపెనీ 1040 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ యూనిట్ ని, ధాత్రి బయోసిలికేట్ కంపెనీని 160 కోట్లతో సిలికాన్ బయోగ్యాస్ యూనిట్ ను కోరుట్ల నియోజకవర్గంలో స్థాపించినట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇంకొక కంపెనీ ధాత్రి బయోసిలికేట్, అది ఇప్పుడు నడవని కూడా నడవట్లే ఆ కంపెనీ, దానికి లాక్ వేసి పెట్టారు. మంచి స్వచ్ఛ బయో కంపెనీ అంటే 21 జూలై 2024న మా ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటైనటువంటి కంపెనీ సీఎం గారి తమ్ముడికి లబ్ధి చేకూరుతుందని చెప్పడం అనేది అదే ఇప్పుడు భుజాలు తడుముకున్నట్టుగా ఆయన చేశాడు కాబట్టి సీఎం కూడా అందుకే వెళ్ళాడు, ఆయన తమ్ముడికి లబ్ధి చేకూరడానికి వెళ్ళాడు అని ఇప్పుడే బట్టకాల్చి మీద వేసి ముందే వాళ్ళ మీద దాడి